హలో అండి, నేనేనండి మీ సుజాత శ్రీనివాస్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి, నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నందుకు. గత వీడియోలు పెట్టడం అయితే నాకు కుదరట్లేదు. కొంచెం ఇల్లు అయితే మారే పనిలో పెట్టుకున్నాను. ఇల్లు మారుతున్నాము, వేరే ఇంటికి అయితే వెళ్తున్నాము. ఈ ఇల్లు అయితే మరి రేపు 19వ తారీఖుకి ఖాళీ చేసేస్తున్నాము. ఇల్లు ఖాళీ చేసేది వెళ్ళిపోతున్నాం. ఇది మాకు సొంత ఇల్లే, కానీ సొంత ఇల్లే మేమే దగ్గరుండి పనులు చేయించుకొని మేము చేసుకున్న ఇల్లు. వేరే ఇల్లు కట్టుకుందామనే ఆలోచనతో ఇల్లు అయితే ఖాళీ చేస్తున్నాము. ఇల్లు కట్టుకునేది కొన్ని సంతోషమే, కానీ బాధపడేది చాలా పెద్ద విషయం లాంటిది. చెప్తే ఎవరికైనా సరదాగా నవ్వుకునేలా ఉంటుంది, కానీ నాకు మాత్రం చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఇంట్లో ప్రతి అణువు మాకు జ్ఞాపకాలు. అలా అందరికీ ఉంటాయో ఉండవో నాకు తెలియదు, కానీ నాకు కానీ మా ఆయనకి కానీ చాలా జ్ఞాపకాలు. మేము ఎన్నో కష్టాలు పడ్డాం, ఎన్నో కష్టాలు పడితేనే ఇవాళ ఈ స్థితికి వచ్చాము. అంటే అంత గొప్పగా ఏమున్నా ఉంటాం, ఉన్నదే చాలా గొప్పగా ఉన్నట్టుగా ఉంది మాకు. ఎవరు పుడతానే అంత అన్ని భోగభాగ్యాలతో ఎవరు ఉండరు, కానీ చెప్తున్నారే కాలం మారే కొద్దీ గుణపాఠం వస్తుంది, అన్నీ నేర్పిస్తుంది అని. మరిని వస్తుంది కాలం మారే కొద్దీ. మనకి ఏం కోల్పోయామో తెలుస్తుంది, ఏం కావాలో తెలుస్తుంది. రాబోయే కాలానికి ఏం కావాలో తెలుస్తుంది. మనం వెనక తిరిగి ఆలోచించుకుంటే మనం ఎంత నష్టపోయాము, బాధపడిన విషయాల, కష్టపడిన విషయాల, ఇవన్నీ కాదు. ముందు కాలానికి ఎలా చేస్తే 1 by 1 పైకి వస్తాము అనేది కానీ ఏదైనా సరే కాలం ఏదైనా నేర్పిద్ది. అయిన వాళ్ళతో కానీ బయట వాళ్ళతో కానీ ఎవరితో అయినా సరే, ఏ విషయాలైనా సరే, దెబ్బతిన్న విషయాలు కానీ, లేదా పైకి 1 by 1 పైకి వస్తున్న విషయాలు కానీ, ప్రతి ఒక్క విషయం సంతోషపడ్డామా, పలానా మనిషితో ఇలా సంతోషంగా ఉన్నాము, ఇలా గడిపాము అనేది ఉంటుంది. లేదా బాధపడ్డామా, అబ్బో పలానా వాళ్ళ వల్ల ఇలా బాధపడ్డాము మనం అనే ఫీలింగ్ ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మెయిన్ ఈ ఇల్లు అది, కానీ వదిలే వెళ్తున్నాను. ఇంకోటి కట్టుకోవడానికే వెళ్తున్నాను, కానీ కొంచెం సంతోషం ఎక్కువ, బాధ. ఇల్లు కట్టుకోవడం అంటే ప్రతి ఒక్కరికి చాలా సంతోషకరమైన విషయమే. చాలాగా వాళ్ళ ఇల్లు చూసి ఎలా కట్టుకోవాలని, ఇలా కట్టుకోవాలని, ఇలా ఎన్నో ఉంటాయి. నాకు అవన్నీ ఒక ఎత్తు, కానీ ఆ ఇల్లు వదిలిపెట్టిపోతున్నందుకు కొంచెం బాధగానే ఉంది. ఈ ఇంట్లో వర్షం వస్తే నీళ్ళు కూడా వస్తాయి. నేను ఆ వీడియోలు కూడా మీకు పెట్టాను, అది కూడా చూసారు కదా మీరు. అయినా కానీ నా ఇల్లే నాకు ఒక ఇంద్రభవనం లాంటిది, మర్చిపోలేనిది. అందుకని నా బాధని మీతో పంచుకోవాలని చెప్పి ఇలా అయితే మీ ముందుకైతే వచ్చాను. మరి అందరికీ వీడియో నచ్చిద్దని నేను అనుకోవట్లేదు, కానీ కష్టపడ్డ ప్రతి ఒక్కరికి ఆ బాధ ఏంటో, ఆ ఇల్లు ఏంటో అన్నీ అర్థమవుతాయి. మేము మా చేతులతో మెలకు పోసుకోవటం ఏంటి, రాళ్ళు అందించుకోవటం ఏంటి, చాలా కష్టపడ్డాం. ఆ రోజు కష్టపడ్డావుగా, మరి ఈరోజు ఎందుకు ఇలా అనే ఫీలింగ్ ఉంటుంది మీకు. కానీ ఆ బాధ, ఇది చెప్పలేని, అంటా చూడు వర్ణనాతీతం అని,
అంటే నాకు తెలియదులేండి మాట్లాడతాం, అలా అలా అనిపిస్తూ చెప్తున్నాను మీకు, అలా పోస్తూ. మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మా ఇల్లు శంకుస్థాపన వీడియోతో మీకు ఓన్ వాయిస్తో వస్తాను మీ ముందుకి. ఓకే మరి బాయ్ బాయ్.